దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 4 వచనాలను చదువుకున్నాం. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లని, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యము ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడేవాడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ప్రార్థన చేసుకుని వాక్యస్థానంలోకి వెళ్దాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవా, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతట్లో నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన ఈ పునరుత్థాన దినము నాయన మమ్మల్ని అందరినీ చిన్న మందగా కూర్చుకొని మిమ్మల్ని వ్యక్తిగా కనపరుచుకుంటూ మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, నీ బీదదాసునైన నన్ను నాయన వాక్య పరిచయం నిమిత్తం నిలవబెట్టి మీ వాక్యానుసారంగా మమ్మల్ని అందరినీ జీవింపు చేసేటప్పుడు నాయన సరైన వాక్కులను నా నోటి నుండి పలికించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే రెండింటినీ క్రైస్తవులకు మూలాధారము, అలాగే నిరీక్షణ, చివరి అంతము ఏమైతే ఉందో వాటిని మనము 2 అంశాలుగా ఇక్కడ మనము చూడవచ్చు. ఒకటి మార్పు, రెండవది పరలోకం. పరలోకం గురించి ఇంకొక మార్పు ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన మార్పుని గురించి మనము ధ్యానము చేసుకున్నాం. మార్పు అంటే ఏమిటి? మార్పు అంటే ఏమిటి? పాత అలవాట్లను మార్చుకుని కొత్త అలవాట్లు చేసుకోవడం. అంటే సిగరెట్ తాగడం మానేసుకొని మందు తాగడం, మందు తాగడం మానేసుకుని సిగరెట్ తాగడం, లేదంటే ఎదుటి వారిని తిట్టకుండా ఉండడం మానుకొని ఇంట్లో వాళ్ళని తిట్టడం మొదలు పెట్టడం, ఇంట్లో వాళ్ళని తిట్టడం మానుకొని ఎదుటి వారిని తిట్టడం మానుకోవడం. ఇదేనా మార్పు అంటే? కాదు కదా. మార్పు అనేది ప్రతి క్రైస్తవునికి జీవితంలో ముఖ్యమైనది. ఆ మార్పు ద్వారానే ఎక్కడికి వెళ్తాడు? పరలోకంలోకి వెళ్తాడు. ఇప్పుడే చదువుకున్నాం లేఖన భాగాల్లో. పరలోకంలో ఎవరు గొప్పవాడవుతాడు? చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప ఎవరు కూడా పరలోకం చేరడు. అక్కడ గొప్పవాడు కూడా అనిపించుకోవడం అనేది మనము లేఖన భాగాల్లో చూస్తున్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, మార్పు అనేది మన అందరిలోకి రావాలి. క్రైస్తవుడు అన్న ప్రతి వారు మారాలి, ప్రతి వ్యక్తి మారాలి, ప్రతి స్త్రీ మారాలి, ప్రతి పురుషుడు మారాలి, ప్రతి యువకుడు మారాలి, ప్రతి యువతి మారాలి. మారినప్పుడే వారు నిజమైన క్రైస్తవులుగా చెప్పబడతారు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఈ అంశాన్ని నేను తీసుకునేదానికి 2 వారాలు సమయం పట్టింది నాకు. ఏమిటి అసలు మార్పు మనలో ఎంత అవసరమై ఉంది? ఒక వ్యక్తి ఒక సభలో చెప్తున్నారు, 12 ఏళ్ల ఒక వ్యక్తి 19 ఏళ్లకు ఎదిగి ఆ తర్వాత 30 ఏళ్లకు ఎదిగి పరిపూర్ణ వ్యక్తిగా మారిపోతాడట. అది నిజమేనా? ఎవరైనా ఒక వ్యక్తి బాల్యము నుండి యవ్వనము నుండి దాటుకుని ఒక యుక్త వయసులోనికి వచ్చి గొప్ప వ్యక్తిగా చలామణి కాగలడా? జెంటిల్మెన్ కాగలడా? అవుతాడా? నాకు ఆ మాటలు ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు కొన్ని సందేహాలు నాకు వచ్చాయి. మార్పు అనేది ఎక్కడి నుంచి సహజంగా ప్రారంభమవుతుంది? చెప్పగలరా మీరు ఎవరైనా? ఎందుకు ప్రశ్నలు వేస్తానంటే ప్రియమైన వాళ్ళరా, మీరందరూ నాతో ఇంటరాక్ట్ కావాలన్న ఆపేక్షతతో నేను ప్రశ్నలు వేస్తున్నాను. తల్లి గర్భం నుండి మార్పు వస్తుంది. అయితే మనిషిగా మనం పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత క్రైస్తవుడుగా మారడానికి మార్పు కావాలి కదా. మార్పు కావాలి కదా. మరి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఆ మార్పు? ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? రక్షణ తీసుకున్న దగ్గర నుంచి. రక్షణ తీసుకోవడానికి మూల కారణం ఏమిటి?
మార్పు కూడా మనసే కారణం. ప్రతిదీ కూడా ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను, అది తర్వాత చెప్తాను. అయితే మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళారా, నీళ్లు ఉన్నాయి లేదా ఒక ద్రవ పదార్థం ఉంది, ఏ పాత్రలో వేసినా దాని రూపము ఆ పాత్రలోనే మారినట్లుగా అనిపిస్తుంది. అయితే దాని గుణాన్ని పోగొట్టుకుంటుందా? పోగొట్టుకో. అలాగే మన క్రైస్తవులం అందరము కూడా ఎక్కడైతే ఉండాలో, ఎలా ఉండాలో అలా ఉండాలి. అయితే నిజమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. మనము మార్పులో మాత్రము మన స్థిరత్వాన్ని కోరుకోకూడదు. మన నిరీక్షణ అయిన పరలోకాన్ని మనం కోరుకోకూడదు. ఆ నిరీక్షణకు సంబంధించిన పరలోకాన్ని పొందుటకు కావలసిన మనలోని మార్పును మనము చేసుకోకూడదు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంత గొప్పగా మనకు మార్పును ప్రసాదించాడనంటే, చిన్న బిడ్డగా ఉన్న మనము గొప్ప వ్యక్తిగా ఎదగడానికి మార్పులు చేస్తుంటాం. ఈ లోకంలో మార్పుల గురించి మనము ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా ఆర్థికంగా మనము ఎదగాలని, మార్పు పొందాలని అనుకుంటాం. మనకి ఈ దినాన ఒక ₹1 కోటి మన ఆస్తి అంటే 100 కోట్లు పెంచుకోవాలని మనము 100 కోట్ల ఆసామిగా మనం మార్పు పొందాలని చెప్పి మనము అనుకుంటాం. అది నిజంగా చాలా మందిలో, మీలో, నాలో ఉన్న విషయము, ఆకాంక్ష, కోరిక. అయితే రెండవ దాన్ని కూడా మనము గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, కీర్తి ప్రతిష్టల కోసం మనము మార్పు చెందాలనుకుంటాం. నా అంత గొప్పవాడు ఎవరు ఉండకూడదని. ఇక్కడ శిష్యులు కూడా ఏమడిగారు? పరలోకంలో గొప్పవారుగా ఉండేందుకు ఏం చేయాలన్నట్టు అడిగారు. గొప్పవారు ఎవరై ఉంటారని అడిగారు. అలాగే లోకంలో కూడా చాలా మంది కీర్తి ప్రతిష్టల కోసము పాటుపడుతూ ఉంటారు. ఆ కీర్తి ప్రతిష్టలు వచ్చే చాలు, మాకు లోకంలో ఇంకేది మాకు అక్కర్లేదని మాత్రము వారు అనుకుంటుంటారు. అలాగే గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, శారీరక బలం కూడా కావాలని చెప్పి చాలా మంది జిమ్ములు చేస్తుంటారు, ఎక్సర్సైజులు చేస్తుంటారు. నేటి కాలాల్లో అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులే వచ్చాయి. ప్రతిదీ కూడా మనము పిండి రుబ్బుకోవాలన్నా, లేదా ఏదైనా పిండి కొట్టుకోవాలన్నా, లేదైనా ఇంకో వస్తువు ఏది తయారు చేయాలన్నా కూడా మనకు శారీరక శ్రమ అయితే ఉండడం లేదు ప్రియమైన వాళ్ళ. ఇవన్నీ కూడా మార్పును కోరుకుంటున్నాయి. మార్పును కావాలనుకొని మనము ఈ లోకంలో ఉంటున్నాం. అయితే ఆర్థికంగా మనము బలపడాలంటే మనం ఏం చేస్తాము? ఏదేదో వ్యాపారాలు చేస్తాం, ఎక్కడెక్కడో ఏవైతే చేయాలనుకుంటున్నామో పెట్టుబడులు పెట్టి ఎక్కువగా సంపాదించాలని మనము ఆశపడుతుంటాము. అయితే భారతదేశంలోని ఒక గొప్ప మిలీనియం టాటా గారు, ఆయన రతన్ టాటా, ఆయన ఒక సమయంలో ఒక రేడియో ఇంటర్వ్యూ చేసే అతనికి రేడియో ఇంటర్వ్యూలో అడిగాడు. ఆయన ఇంటర్వ్యూ చేసే ఆయన అడిగాడు, అయ్యా మీ జీవితంలో గొప్ప మార్పు సంభవించిన సందర్భం ఏదైనా ఉందా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలను మనం చదువుతుంటే ప్రియమైన వాళ్ళరా, ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆయన సంపదను, తనకు కావలసిన ప్రతి వనరులను కూడా సమకూర్చుకున్నాడు. అయితే అందులో ఆయన తనకు నిజమైన మార్పు ఎక్కడ కలిగింది లేదా ఆయన గ్రహించలేకపోయాడు. ఆయనకు అర్థం కాలేదంట. ఇంత సంపాదించుకున్నాను కదా, ఇంకా సంపాదించుకోవాలన్న ఆశ అయితే ఉంది, కానీ ఇక్కడ నాకు అంతం కావడం లేదే, నా సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి, ఇలాగే కొనసాగాలనిపిస్తుంది, ఎందుకు అన్న అనిశ్చితలో పడిపోయాడు. ఆనందం అయితే అక్కడ లేదు, తనలో మార్పు అయితే కలగడం లేదు. రెండో విషయానికి వస్తే, ఆయన గొప్ప విలువైన వస్తువులు కూడా ఆయన సంపాదించుకున్నాడు ప్రియమైన వాళ్ళ. ఎన్నెన్నో గొప్ప విలువైన వస్తువులు తన ఇంటి కొరకు సంపాదించుకున్నాడు. వాటిలో కూడా ఆయన ఆనందాన్ని పొందలేకపోయాడు. వాటిని అనిపిస్తూ కూడా ఆయన మార్పు కోరుకోలేకపోయాడు. మూడవది కూడా ఆయన గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఒక గొప్ప ప్రాజెక్టు అంటే ఇండియాలో ఉక్కు పరిశ్రమను పెట్టడానికి ఆయన గొప్పగా ఆస్కారం వచ్చింది. ఆ ఉక్కు పరిశ్రమకు అధిపతి అయ్యాడు. డీజిల్, పెట్రోల్ సంబంధించిన అధిపతిగా కూడా ఆయన మారాడు. కానీ అక్కడ కూడా ఆయన మార్పును కోరుకోలేదు ప్రియమైన వాళ్ళ. అయితే చివరిది 4వ అంశానికి వచ్చినట్లయితే, ఒకసారి ఆయన స్నేహితులు ఒకతను, అయ్యా కుంటి పిల్లలకు 200 మందికి మీరు కుర్చీలు దానం చేయండి అని అడిగాడంట. అదే సరే
స్నేహితుడా ఇదిగో డబ్బులు ఇస్తున్నాను, తీసుకుపోయి వారికి కుర్చీలు కొనిచ్చేసేయమన్నాడంట. అయితే ఆ స్నేహితుడు అన్నమాట, అయ్యా మీరే దగ్గరుండి ఆ కుర్చీలు వారికి ఇవ్వాలని వాళ్ళు ఆశిస్తున్నారు, కనుక మీరే వచ్చి అక్కడ ఆ కుర్చీలు పంచమని చెప్పాడు. అయితే ఆయన ఏదో ఒక సమయం చూసుకొని, ఆయన గొప్ప వ్యాపారవేత్త కదా, ఎక్కడికడికో వెళ్తుంటాడు. ఒక సమయం చూసుకొని అక్కడికి వెళ్ళి వారి 200 మందికి వికలాంగులు అందరికీ కూడా కుర్చీలు పంచిచ్చాడు ప్రియమైన వాళ్ళ. అప్పుడు వారిలోని ఆనందాన్ని ఆయన చూసినప్పుడు చాలా గొప్పగా ఆనందాన్ని ఫీల్ అయ్యాడంట. ఎంత గొప్ప ఆనందాన్ని ఫీల్ అయ్యాడనంటే తను తింటే కూడా అంత ఆనందం పొంది ఉండలేదంట. తను ఏదైనా తన శరీరానికో లేకపోతే తన కుటుంబానికో చేసిన ఏ కార్యక్రమాల్లో కూడా అంత ఆనందాన్ని ఆయన పొందలేదంట ప్రియమైన వాళ్ళ. చివరిగా ఒక కుంటి వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఆయన ముఖాన్నే చూస్తున్నాడంట. అయ్యా ఏంటయ్యా నీవు నా ముఖాన్నే చూస్తున్నావు, నన్ను వదులు అని అంటే, లేదయ్యా నేను ఇంకా నిన్ను చూడాలి, నీ ముఖాన్ని ఇంకా గుర్తుపెట్టుకోవాలి అన్నానంట. ఎందుకయ్యా అలాగనంటే, అయ్యా నీవు నేను చనిపోతాము పరలోకంలో, అక్కడ నిన్ను నేను చూసి గుర్తుపట్టి అక్కడ నీకు ఈ కృతజ్ఞతలు నేను తెలియజేయాలన్నానంట. చూడండి ప్రియమైన వాళ్ళ, ఆ బిడ్డ యొక్క ఆసక్తి ఏమిటి? తిరిగి ఆయన తనకు ఒక వీల్ చైర్ ఇచ్చిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని పరలోకంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మళ్ళీ అభినందించడానికి ఆయన ఆశపడుతున్నాడంట. చూడండి ప్రియమైన వాళ్ళ, అప్పుడు ఈ రతన్ టాటా గారికి గొప్ప ఆలోచన వచ్చిందంట. ఏంటిది? నేను ఇచ్చిన 200 కుర్చీలకు ఆయన ఇచ్చిన దానాల్లో అది చాలా చిన్న దానం. ఆయన కలిగిన 1002 బిలియన్ కోట్లు ఆస్తిని ఆయన ప్రజలందరికీ దానం ఇచ్చారు. ఈరోజు అదాని అంబానీ ఆస్తి కూడా తక్కువే. ఆయన ఇచ్చిన ఆస్తిలో, బీదలకు ఇచ్చిన ఆస్తిలో అదాని అంబానీలు కూడా ఆస్తిలో ఆయన వారి మొత్తం ఆస్తి కూడా తక్కువే ప్రియమైన వాళ్ళ. అంత గొప్ప వ్యక్తికి ఒక చిన్న సంఘటన ఆయనలోని మనసును, ఆయనలోని ఆలోచనలను మార్చింది. ఆలోచన చేయండి, పరలోకంలో ఆ చిన్న బిడ్డ ఆయన ముఖాన్ని చూడాలంట. మనం కూడా ఇక్కడ చాలా మందిని, మనకు సహాయం చేసిన వారిని ఎంతో మందిని మనము ప్రేమిస్తూ ఉంటాం. కానీ అంత గొప్పగా ఎదిగిన, ఆర్థికంగా ఎంతో గొప్పగా ఎదిగిన వ్యక్తి కూడా అందులో ఆనందాన్ని చవి చూడలేదు ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే కీర్తి ప్రతిష్టల కొరకు కూడా మనము ఎంతో గొప్ప మార్పును కోరుకుంటాం. నేను చిన్నవాడిగా కనబడచ్చేమో అందరిలో గొప్పవాడిగా కనబడాలని మనము అనుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళారా, యువధనవంతుని పొట్టి చెక్కని కూడా మనం గమనించినట్లయితే వారిద్దరు కూడా ఆర్థికంగా ఉండి కూడా ఒకరు మార్పు చెందారు, ఒకరు మార్పు చెందకుండా వెళ్ళిపోయారు యేసు ప్రభు దగ్గర నుండి ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే అందరికంటే గొప్పవాడిగా కనబడాలని చెప్పి నెబుకద్నెజరు గొప్ప చక్రవర్తిగా ఎదుర్కొందాలని చెప్పి ఆయన అనుకున్నాడు. కానీ దేవాదేవుడు 7 సంవత్సరములు అడవిలో గడ్డి తినడానికి ఆయనకు ఆజ్ఞాపించారు. చూడండి ప్రియమైన వాళ్ళారా. అలాగే మనం గమనించినట్లయితే హిజ్కియా తను రోగం నుండి విముక్తి పొందిన తర్వాత తనకు కలిగిన రోగము పోగొట్టే దేవుణ్ణి గుర్తించకుండా తనకు కలిగినదంతా పక్క దేశం నుంచి వచ్చిన వారికి అందరికీ కూడా చూపిస్తున్నాడు. ఇది చూడండి, అది చూడండి, అది చూడండి అన్నాడు. తనకు కలిగిన స్వస్థతను బట్టి దేవుణ్ణి ఆయన అక్కడ స్తుతించలేదు ప్రియమైన వాళ్ళ. అయితే నాకు కలిగింది ఏదో చూడండి, దీనివల్లనే నేను స్వస్థత పొంది ఉన్నానని చెప్పి వారికి తెలియజేసేలాగున ఆయన ప్రవర్తన అక్కడ ఉన్నది. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, సొలొమోను కూడా ఆయన కూడా చాలా గొప్పగా కీర్తి గడించాలని కోరుకున్నాడు. తను చేసుకున్న ఫరో కుమార్తె కోసము ఆయన భవనాన్ని నిర్మించాడు, మందిరాన్ని కట్టాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మందిరాన్ని కట్టాడు. అలాగే ఆయన తనకు సంబంధించిన రాజభవనాన్ని కూడా కట్టుకున్నాడు. రాజభవనం ఎన్నాళ్ళు కట్టుకున్నాడు? ఎవరైనా చెప్పగలరా? ఆయన కట్టిన రాజభవనం ఫరో చక్రవర్తి కుమార్తె కొరకు ఆయన కట్టిన రాజభవనము 13 సంవత్సరాలు కట్టాడు ప్రియమైన వాళ్ళ. 13 సంవత్సరాలు ఆయన కట్టాడు. అయితే దేవాది దేవుని మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడో చెప్పగలరా? 1వ సమూయేలు క్షమించాలి 1వ రాజులు 6వ
6వ అధ్యాయం 38వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళ. 1వ రాజులు 6వ అధ్యాయం 38వ వచనం. 11వ సంవత్సరములు 11వ సంవత్సరంలో పూలను 8వ మాసమున దాని ఏర్పాటు చేసుకున్న ఉపభాగములన్నిటినీ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరమేమో 7 సంవత్సరములు కట్టాడు. తన పత్ని కొరకు, తన సహచరుని కోసము, తన భార్య కోసం ఆయన కట్టించిన మందిరము, భవనము 13 సంవత్సరాలు. చూడండి ప్రియమైన వారారా, ఎంతగా కీర్తిని కాంక్షించాడు. అయితే చివరిలో ప్రసంగిలో చెప్తారు కదా, 12 ఆయన చెప్పినట్టు ప్రియమైన వారారా, అన్ని వ్యర్థమే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అందరికీ మేలు మంచిది అని చెప్పి ఆయన చెప్పినట్టుగా మనము చూస్తాం ప్రియమైన వారారా. ఆయన యవ్వన కాలం అంతా కూడా చెడిపోయిన వ్యక్తిగా, మార్పు చెందిన వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ నెబుకద్నెజరు కూడా మార్పు చెందిన వ్యక్తిగా ఉన్నాడు. హిజ్కియా కూడా మార్పు చెందిన వ్యక్తిగా మనకు కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే శారీరక బలములో సంసోనును, గిద్యోనును మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే సంసోను ఆయన ఫిలిష్తీయులను చంపడానికి మరీ తిరిగి దేవుని బలాన్ని అడిగి పుంజుకొని అక్కడ 3000 మందిని హతం చేసినట్లుగా మనము చూస్తాం. అయితే ఎరికే గోడలు ఏ బలము లేకుండానే కూలిపోయాయి. అది మనం గమనించినట్లయితే ఒక్క స్తుతి ద్వారానే ఎరికే గోడలు కూలిపోయినట్లుగా మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగే గమనించినట్లయితే వీటినన్నిటిని బట్టి లోకంలో మనము మార్పు కోరుకుంటున్నాం. ఈ లోకంలో మార్పు కోరుకుంటున్నాం ప్రియమైన వాళ్ళ. అయితే ఒక సంగతిని మిమ్మల్ని అడగనివ్వండి. మనం అందరూ ఇక్కడ చనిపోతాం. మీరొక్కరే ఈ భూమి మీద ఉన్నారనుకుందాం. మీరు ప్రతి జాగ్రత్తగా వినాలి. మీరొక్కరే ఈ భూమి మీద ఉన్నారు అనుకుంటే ఏం జరుగుతుందో చెప్తారా? ఎవరు లేదు, మీరొక్కరు తప్ప భూమి మీద ఏమీ లేదు. ఏం జరుగుతుంది? భయం ఒకటే వేస్తుందా? పిచ్చి పట్టిపోతుంది. పిచ్చి పట్టి తనను తానే ఆత్మహత్య చేసుకుంటారు నెపోలియన్. అట్లాగా ప్రియమైన వాళ్ళరా, మానవుడు సంఘజీవి అయిన మానవుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరితో ఒకరు సఖ్యత కలిగి జీవించాలన్నది దేవుని కోరిక. మీరు అభివృద్ధి చెందాలన్నది కూడా ఆయన కోరిక ఉంది. అయితే భూమి నశిస్తుంది, ఆకాశము నశిస్తుంది. అవి రెండు కూడా గతించిపోతాయి. మనకు ఒక్కటే నిలుస్తుంది, దేవుని మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, 1 కొరింథీ 7వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే లోక నటన కూడా గతిస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. 1 కొరింథీ ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవించినట్లు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ వచనాలను చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వాళ్ళరా. మనకి ఏమిటి అంటే, చాలా మందిని ఈ లోకం నిలబడుతుంది, ఈ భూమి నిలబడుతుంది. మనకు ఆస్తిపాస్తులు సంపాదించుకొని మన బిడ్డలకి ఇస్తే వాళ్ళు సుఖంగా ఉంటారని మనం ఎంతో ఆశతో మనం అన్ని సంపాదించి పక్కన పెడతాం. అయితే ఈ భూమి గతిస్తుంది, ఈ ఆకాశము గతిస్తుంది, కనుమరుగైపోతుందంట. ఆకాశం కనిపించకుండా పోతుందంట. అయితే మనకు నిలిచినది దేవుని వాక్యం. అలాగే ప్రియమైన వాళ్ళరా, మనము ఈ లోకం నటన కూడా గతిస్తున్నదని, ఈ లోకంలో నువ్వు అనిపించే ప్రతీదీ కూడా నశిస్తున్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకొక శ్రేష్టమైన మాటను మనం చూద్దాం ప్రియమైన వాళ్ళరా. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-18 వచనాలను చూస్తున్నాం. కావున మేము అధైర్యపడము,
బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాడిని చూడగా అదృశ్యమైన వాడిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముందు ఈ సులకర శ్రమ మా కొరకు అంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారములు కలుగు చేస్తున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ మనము పరలోకము మనము చూడలేదు. చూడకపోయిన పరలోకము అది అనిత్యమా నిత్యమా? నిత్యమైన పరలోకాన్ని మనము కోరుకోవాలి ప్రియమైన వారు. ఇక్కడ మన బాహ్య పురుషుడు కృషించినను నశించినను అంత పురుషుడు మాత్రము బాగా గొప్పగా నూతన పరచబడుతున్నాడు. ఎలా ఉందంటే ప్రియమైన వాళ్ళరా, మనలో మనము అధైర్యపడకుండా బాహ్య పురుషుడు కృషించినను దినదినము నూతనంగా మనము మార్పు పొందుతూ ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. అలాగే మనం గమనించినట్లయితే ఈ మార్పు చెందిన మనం అందరూ ఏ విషయంలో నిజమైన మార్పును కోరుకుంటున్నాము? నిజంగా మార్పు అనేది మనలో ఏ విధంగా జరగాలి, ఎలాంటి మార్పు మనలో జరగాలన్నది మనము కోరుకుంటున్నాం. ఒక రకంగా గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో ప్రియమైన వాళ్ళరా మారని కొంత వ్యక్తులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఎందుకు మారలేదో మనం గమనిస్తాం. ఒకటో సమయంలో 13వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే సౌలు బలిపీఠము కట్టిన తర్వాత సమయంలో రావడానికి ఆలస్యమైనందున యాజకుడు చేయవలసిన పనిని తానే బలిపీఠంలో అన్ని అర్పణలు సమర్పించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. దేవుడు ఒక యాజకుని ఏర్పరిచాడు. ఆ యాజకుడే చేయవలసిన పనిని ఇక్కడ సౌలు చేశాడు. ఇక్కడ తను మార్పు చెందాడు, దుష్టత్వానికి మార్పు చెందాడు. అయితే అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వారు, రెండవదిగా నాబాలు అనే వ్యక్తి మొదటి సమయంలోనే 25 వచనం చూసినట్లయితే అతొక మూర్ఖుడిగా ఉన్నాడు. దావీదు వచ్చి తన సైన్యానికి ఆహారాన్ని అందించమన్నప్పుడు చాలా పరుషమైన వాక్కులు ఆయన పలికినట్లుగా మన లేఖనాలు చెబుతున్నాయి. అయితే అబీగయీలు అనే భార్య ఆయన్ను రక్షించింది ప్రియమైన వాళ్ళ. ఈ నాబాలు ఎంతటి మూర్ఖుడో, మార్పు చెందిన వ్యక్తిగా ఒక రాజు వచ్చి అడిగినప్పుడు సహాయం చేయకుండా రాజు కోపానికి గురయ్యి తన నాశనాన్ని కోరుకున్నాడు ప్రియమైన వాళ్ళ. అలాగే మనం కూడా మన నాశనాన్ని ఒక రోజులో అంతమయ్యే మన జీవితాల్లో నాశనాన్ని కోరుకుంటున్నాం ప్రియమైన వాళ్ళ. మనం మారకుండా మనం ఏం చేస్తున్నామంటే ప్రియమైన వాళ్ళ, మనం మారకుండా మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నాం. ఒక పాట పాడాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళ. వాక్యంలో నేను ఎప్పుడు పాట పాడను, కానీ కాకపోతే ఈరోజు పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. పాపులకు చోటు లేదు పరలోకం నందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకం నందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే పాపానికి మందు, యేసు రక్తమే పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్లనిందు, కడగబడిన వారికే గొర్రె పిల్లనిందు. ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ పాటలకు కూడా పాపులకు పరలోకములో స్థానం లేదు. అయితే అంతవరకు ముందే మనము మార్పు చెందాలన్నది దేవుని మాటగా ఈ పాటలో ఎంత గొప్పగా మనకు తెలియజేశారో ప్రియమైన వాళ్ళ. జీవితము చాలా చిన్నది, అయితే ఆ జీవితాల్లో మనము మార్పు చెందాలి. మార్పు ఒక చిన్న ఉదాహరణ మనం నిత్య జీవితంలో చూసే ఒక చిన్న ఉదాహరణను మనము చూద్దాం ప్రియమైన వాళ్ళ. పాలు ఎన్ని రోజులు బాగుంటాయి? ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక్కరోజు, దేవునికి స్తోత్రం. అలాగే పాల నుండి వచ్చిన పెరుగు ఎన్ని రోజులు ఉంటుంది? ఫ్రిడ్జ్లో పెట్టకుండా లేదమ్మా 2-3 రోజులు ఉంటుంది. నేను తిన్నాను కదా, పులిసినా కూడా బాగుంటుంది, పులిస్తేనే మంచిది కూడా.
పెరుగు చిలకగా వచ్చిన వెన్న ఎన్ని రోజులు? 10. వేడి చేయకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారము 10 రోజులు ఉండవచ్చేది. అలాగే వెన్నను వేడి చేసిన నెయ్యి ఎన్నాళ్ళు ఆలోచించగా, మరి ఆ నెయ్యి లాంటి పరలోకము మనకు కావాలి అంటే పాలడానికి మనం 1 రోజులో ఉందామా, లేక 2 రోజుల్లో ఉందామా పెరుగులాగా, లేదా 1 వారం 10 రోజుల్లోగా ఉందామా వెన్నలాగా? నిర్ణయం మీదే. మీరు ఎప్పుడైతే మార్పు చెంది నీటిలాగా తయారవుతారో 1 రోజులో మీ గతించే జీవితము శాశ్వత జీవితంగా నీటిలాగా పరలోకంలో నిలుస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, నిజంగా మన జీవితాల్లో అన్ని నిత్యం చూస్తూనే ఉంటాము, కానీ మన జీవితాలకు ఏది కూడా కొన్ని అనుకరణ చేసుకోము. అనుభవించడానికి ఇప్పుడు ఈ వాక్యం కూడా చదువుకున్నాం కదా, అనుభవించే వాళ్ళు అనుభవించవచ్చు, కానీ ఈ లోకపు నటన నశిస్తుంది అని. ప్రియమైన వారా, ఇంకా మనం గమనించినట్లయితే ఈ లోక రీతిగా మనము మార్పు చెందని వాళ్ళంగా ఉన్నట్లయితే మారాలి. దావీదులాగా, అలాగే సౌలులాగా మనం మారాలి. దావీదు ఎలాంటి సందర్భాల్లో మారాడో మనకందరికీ తెలుసు. సౌలు కూడా అలాగే మారాడు తెలుసు. క్రైస్తవులందరినీ కూడా హింసించాడు, చంపాడు, బాధ పెట్టాడు. ఎన్నో రకాలుగా ఆయన క్రైస్తవులను బాధ పెట్టిన చివరికి ఆయనే ఒక క్రైస్తవుడుగా మారి ఎంతో గొప్ప సేవ, ఆయన శిష్యులు అపోస్తులు అందరూ కూడా 12 మంది శిష్యులకు చేసినంత సేవ కంటే కూడా గొప్ప సేవను పౌలు చేశాడు. ప్రియమైన వారు, నిజంగా ఎంత గొప్ప మార్పు వారు పొందుకున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ లూకా సువార్త 23వ అధ్యాయం 40 నుండి 43 వచనాలు చదువుతున్నాము. అయితే రెండవ వాడు వారిని గద్దించి, మనము అదే శిక్షావిధిలో ఉన్నాము కనుక దేవునికి భయపడవా? కానీ మనమైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెబుతున్నానన్నాడు. ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ దొంగ, 2 దొంగల్లో ఒక దొంగ ఎంత క్షణ మాత్రంలోనే మారిపోయాడు. మారి ఆయన దేవుడిని తలంచి, ఆయనకు ఒక రాజ్యం ఉందని తలంచి, ఆ రాజ్యంలో స్థానం కొరకు ఏమడిగాడు? నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. దానికి దేవాదేవుడైన క్రీస్తు సెలవించిన మాట అంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటానన్నాడు. మరి నీ సంగతి నా సంగతి ఏమిటి? ఈరోజు చనిపోతే మనం ఎక్కడికి వెళ్తామన్నది నీకు నాకు చాలా బాగా తెలుసు, అవునమ్మా? మనకందరికీ కూడా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసు. ఒక్క పరలోకం తప్ప ఎక్కడికైనా వెళ్తాం. నాకు బాగా నమ్మకం, మీ నమ్మకం ఏదో నాకు తెలియదు. ఒక్క పరలోకం తప్ప అన్నిటికీ చోట్లకు వెళ్ళొచ్చు, అవకాశం ఇచ్చాడు దేవుడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దొంగ మారినట్లుగా మనం కూడా ఆయన రాజ్యాన్ని వెతకాలి, అలాగే ఆయన నీతిని కూడా మనం వెతకాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే మనకు నిజమైన మార్పు ఎక్కడ జరుగుతుంది అని అంటే ప్రియమైన వాళ్ళరా, ప్రార్థించడం ద్వారా మార్పు వస్తుంది. మనము మన కొరకు ప్రార్థించడం ద్వారా, రెండవది ఇతరుల కొరకు ప్రార్థించడం ద్వారా మార్పు సంభవిస్తుంది. ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. దేవుని స్తోత్రం. చాలా
కొరకు ప్రార్థన చేయను. గమనించండి ప్రియమైన వారరా, అక్కడున్న స్నేహితుల కొరకు ఆయన ప్రార్థన చేస్తే ఆయన పొందుకున్న రెండింతల ఆశీర్వాదం తర్వాత పొందుకున్నాడు. అయితే దేవుని ఆజ్ఞ ఏమై ఉన్నది అని అంటే, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే, నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీవు రెండింతలుగా ఆశీర్వదింపబడతావు. ఆయన ఏమో తన కొరకు చేసుకున్నాడా? ఇక్కడ లేదు ప్రియమైన వారరా, ఇతరుల కొరకు చేసిన ప్రార్థన. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వారరా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే ఇక్కడ కూడా ఒక శ్రేష్టమైన మాటను మనకు దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 6:6, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి క్రైస్తవుల నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ గమనించినట్లయితే ప్రియమైన వారరా, రహస్యమందు నీవు దేవునికి కనబరుచుకోవాలి, నీ పాపాలను ఒప్పుకోవాలి. అప్పటి ప్రార్థనే నిన్ను, నీ మార్పును కూడా అక్కడే జరుగుతుంది ప్రియమైన వారరా. నీ యొక్క ప్రార్థన ద్వారా నిన్ను నీవు శుద్ధిపరుచుకుంటూ దేవాదేవుడు నిన్ను శుద్ధిపరుస్తాడన్నది ఇక్కడ తెలియజేయబడుతుంది. నీవు ఏమైతే అడుగుతావో నీ రహస్యమందు నీ తండ్రిని, ఆ తండ్రి నీకు అన్నీ దయచేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన వారు, ప్రార్థన ద్వారా నిన్ను నీవు శుద్ధిపరుచుకుంటూ ఇతరులు కూడా వారి వరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. నీలో మార్పు కూడా సంభవిస్తుందని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అలాగే గమనించినట్లయితే ప్రియమైన వారరా, తను తాను తగ్గించుకుంటా, మనల్ని మనం తగ్గించుకుంటలో కూడా చాలా మార్పులు పొందుకోవాలి. చాలా మంది ఏం చేస్తాము అంటే ప్రియమైన వారరా, ఎవరైనా ఏమయ్యారంటే కొంతమంది చిన్నపిల్లల్ని ఒరే అన్నామనుకోండి, చాలా పంపడతాడు కదా, ఎలా కనపడుతున్నానయ్యా నేను నీకు, ఒరే అంటున్నానే నన్ను అని అంటాడు. మరి ఏమనాలి? ఆయన పేరు మనకు తెలిస్తే కదా, తెలియదు అని బాబు అని కానీ అబ్బాయిని కానీ లేకపోతే అయ్యా అని కానీ పిలవాలి కదా. చిన్న పిల్లలకే ఇలాంటి సంబోధన కావాల్సి ఉంటుంది. అంటే తగ్గింపు అనేది మన తల్లిదండ్రులు పిల్లలకి నేర్పుతున్నామో లేదో నాకు తెలియదు. నేర్పాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మొదటిగా మనమను చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ప్రియమైన వాళ్ళ. మనమను మనం తగ్గించుకున్నట్లయితే మనం తగ్గింపు జీవితమే మన పిల్లలకు ఆదర్శవంతంగా ఉంటుంది. ఒక్కసారి మనం గమనించుకుందాం ప్రియమైన వాళ్ళ. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం ప్రియమైన వాళ్ళ. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావాలను. ఒకరి భారములను ఒకడు భరించి ఈలాకు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకరిని సరి చేసుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఏ తప్పిదంలో పడకుండా ఆత్మ సంబంధమైన వారం మనము ఒక శోధింపబడకుండా ఎదుటి వారిని సరి చేయాలనగా ఒక చిన్న కథ చెప్తాను, ఆలోచన చేసి ఇందులో మనం ఎదురికి వారికి ఎలాంటి సహాయం చేయగలమో ఆలోచన చేయాలి. కొంతమంది పిల్లలు, ఒక 5-6 మంది పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు. చెట్టు ఎక్కి కోతి కొమ్మచ్చి ఆట ఆడుకుంటూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తికి కింద పడి చెయ్యి విరిగింది ప్రియమైన వాళ్ళ. తరువాత ఆ 6 మంది 7 మంది ఆడుకుంటూ ఉంటారు, కానీ ఈ చెయ్యి విరిగిన వ్యక్తి వారితో ఆడుకోగలరా? ఆడుకోలేదు. అయితే వీరు పొందుకున్న ఆనందాన్ని ఆ వ్యక్తి కూడా, చెయ్యి విరిగిన వ్యక్తి కూడా పొందాలని చెప్పి అతని తాడుతో బట్టి చెట్టుపైకి లాక్కొని, అలాగే చెట్టు మీద కోతి కొమ్మచ్చి అతను ఎంతైతే ఆడగలడో అంత ఆడుకుంటూ వారు ఎంతో సంతోషంగా అక్కడ గడిపారు ప్రియమైన వారు. ఇక్కడ మనం గమనించినట్లయితే అతను శోధింపబడుతున్నాడు. శోధింపబడిన అతనికి ఎవరు సహాయం చేశారు? ఈ మిగతా 5 మంది సహాయం చేశారు.
ఇక్కడున్న మన విశ్వాసులందరిలో కూడా శోధింపబడుతున్న వారు ఎవరో మనకు బాగా తెలుసు. అయితే వారి కొరకు మన సహాయం ఏమిటి, వారి కొరకు మనం చేస్తున్న సహాయం ఏమిటి, మనలో మార్పు ఏమిటి, ఒక్కసారి ఆలోచన చేయండి. వారికి మన అవసరం ఏమైతే ఉందో ఆర్థికంగా కానీ, ప్రార్థనాపూర్వకంగా కానీ, మాట కానీ, చేత కానీ, ఏ రూపైనైనా సరే మన శక్తి మేరకు వారికి సహాయం చేయాలన్నది ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పొరపాటు కూడా జరగదు. ఆడుతున్న అందరితో కలిపి నీవు కింద పడి నీవు చెయ్యనుకుంటుంటే అలాంటి తప్పిదము చేయకుండా, అలాంటి తప్పిదము లేకుండా జాగ్రత్తగా నిన్ను నీవు సరి చేసుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంకొక సందర్భాన్ని నిన్ను నీవు సరి చేసుకునే సమయంలో ఎలాగా ఉంటుందో ఇంకొక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. మనము ఒక కొండ ఎక్కుతున్నాం, ఎత్తైన కొండ ఎక్కుతున్నాం. కాళ్ళకు షూస్ ఉన్నాయి. ఎక్కే సమయంలో కాలు అటు ఇటు జారే సమయంలో మన కాలి బూట్లో ఒక రాయి చిక్కుకుంది. రాయి చిక్కుకున్నప్పుడు నీవేం చేస్తావు? అలాగే కొండ ఎక్కుతావా? ఎక్కలేమా కొండ? అయితే ఎందుకు ఎక్కలేము? రాయి గుచ్చుకుంటూ ఉంటుంది. అలాగే మనకు కలిగిన శోధన కానీ, మనలో ఉన్న పాపము కానీ మనం ఎప్పుడు కూడా గుచ్చుకుంటూ ఉంటుంది. ప్రియమైన వారు, ఎప్పుడైతే నీవు ఆ బూటు తీసి అందులో ఉన్న రాయిని తీసివేసి తిరిగి బూటును వేసుకొని నీవు నడక సాగించినట్లయితే నీ జీవితం కొండ ఎక్కడానికి సాఫీగా సాగిపోతుంది. ఇప్పుడు నువ్వు గమనించాలి, మార్పు నీలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆ బూట్లోని రాయిగా గుర్తించు. అలా రాయిని నీవు తీసివేయడానికి ప్రయత్నం చేసి నీవు శుద్ధమైన వాడిగా కొండను ఎక్కడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ గలతీ 6:1-2 చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా మరొకసారి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళను అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ దుర్మార్గత కానీ, కీడి చేయి బుద్ధిలో కానీ మనం ఉండకూడదు. ప్రియమైన వాళ్ళ మనం చాలా మంది చూసినట్లయితే మనము ఎదుటి వ్యక్తికి మంచివారిగా మనం ఉండాలని కోరుకుంటాము. కోరుకునే సమయంలో ఏం చేస్తామంటే ప్రియమైన వాళ్ళరా, ఎదుటి వారిని దొంగలుగా, దుష్టులుగా, చెడ్డవారిగా వారిని చిత్రీకరించడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు నిజంగా అవసరమా? మన మంచితనాన్ని మనకి ఎవరు చెప్తారు? ఎలా చెప్తారు? నీలోని మార్పును ఎవరు చెప్తారు? ఎలా చెప్తారు? నిజంగా మన ప్రవర్తనే, మన ఆలోచనే, మన ప్రవర్తన, మన ఆలోచన, మనం చేసే ఏదైనా కార్యక్రమాల్లో మన మార్పులు గమనిస్తారు. ప్రియమైన వాళ్ళ ఒక టేబుల్ మీద ఉన్న ఒక పేపర్ వెయిట్ కింద పడినప్పుడు ఒక అధికారి ఏం చేస్తాడు? బెల్లు కొడతాడు. బెల్లు కొట్టి క్యూ నుంచి ఆ పేపర్ వెయిట్ను తీసుకుమంటాడు. అదే తను లేచి తీసుకుంటే ఏమవుతుంది? ఆరోగ్యానికి కూడా మంచిదే, కానీ ఎవరు ఆ పని చేయరు. ఐఏఎస్ ఇంటర్వ్యూలలో ఏం చేస్తారంటే ఇలాగ పేపర్ వెయిట్ పక్కన పడేసి వాళ్ళు కనపడేటట్టు ఉంచుతారంట. వాళ్ళు వస్తూ ఉంటే ఆ పేపర్ వెయిట్ చూస్తూ వెళ్ళిపోయి అక్కడికి వచ్చి బెల్లు కొట్టి ఇంటిని పిలిపిస్తారంట. అప్పుడు వీరు ఏం చేస్తారు? యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్తారు. కారణం అంటే ఆ గర్భాన్ని, జాబును కనపరచాలి. అయితే ఇక్కడ వినయాన్ని కనపరిచే తగ్గింపుడు మాత్రం అక్కడ గమనించరు ఎవరు కూడా. నిజంగా ప్రియమైన వాళ్ళ దేవాదేవుడు మన పరిశుద్ధ లేఖనాల్లో ఎంత గొప్పగా క్రైస్తవుని మార్పుకై ఆయన ఎన్నో మాదిరికరమైన తన జీవితాన్ని అన్నంగా పెట్టాడు, నీ కొరకు, నా కొరకు. అయితే మనం ఏం చేస్తున్నాం? మార్పును కోరుకుంటున్నామా? లేక మార్పు లేని ఈ జీవితాన్నే కొనసాగిస్తూ ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నామా? పరలోకం చేరడానికి చిన్న బిడ్డల వంటి మనస్తత్వం నీకు కావాలంటున్నాడు. చిన్న బిడ్డల లాంటి వారే పరలోకానికి అర్హులని చెబుతున్నాడు దేవాదేవుడు. మరి నీ సంగతి, నా సంగతి ఏమిటి? చిన్న బిడ్డల లాంటి వారిగా మారుతున్నామా? లేక పరలోకమే మాకొద్దు, ఈ లోకమే మాకు చాలు, కీర్తి ప్రతిష్టలు కావాలి, ఆర్థికంగా ఎదుగుదాం, కీర్తిని సంపాదించుకుందాం, అలాగే శారీరక బలాన్ని కూడా పెంచుకొని గొప్పవారిగా ఉందామని మనం అనుకుంటున్నామా? ఇది శాశ్వతమా? లోకమే నశిస్తుంది, లోకమే పాడైపోతుంది. లోకమైతే గతించిపోతుంది, లోకము నగన గతించిపోతుంది,
లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోతాయి. కానీ ప్రియమైన వాళ్ళ దేవుడు చెప్పిన ఈ వాక్యం మాత్రము గతించదు. నీ మార్పు అది నిత్య జీవనంలో నిలిచిపోతున్నదని నీవు నేను గమనించాలి. ప్రియమైన వాళ్ళ నిజంగా ఇప్పుడు మనము మార్పు ఏలాగున చెందాలో నేర్చుకున్నాం. అయితే వచ్చే వారం వాక్యం నేనే చెప్తాను. చెప్పమంటారా వద్దా? నేనే చెప్పాలా? దేవుని స్తోత్రం కలుగుతాను. మార్పు వల్ల దేవుడిచ్చే ఆశీర్వాదాలు తెలుసుకుందాం. మనము క్రీస్తు మాదిరి మారితే మనం పొంది అనుభూతిని వచ్చే వారం తెలుసుకుందాం. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తూ ప్రార్థన ద్వారా వాక్యాన్ని ముగించుకున్నాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవా, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి దేవా, కూడుకున్న ప్రతి ఒక్కరిలో నాలో అందరిలో నాయన మారు మనసును దయచేయండి, మార్పును దయచేయండి నాయన. నిజమైన క్రీస్తు బిడ్డలుగా క్రైస్తవులుగా మేము మా మార్పును నాయన జనులందరూ గమనించటకు సహాయం చేయండి. ప్రభుత్వం మనం వేడుకుంటున్నాం. మార్పులో నిజమైన శక్తి బలము నాయన మేము గైకొనకు నాయన కావాల్సిన బుద్ధి జ్ఞానాన్ని మా జీవితాలకు సాధించండి నాయన. మా నడవడికలో, మా ఆలోచనలో, మా ప్రతి విషయంలోనూ మార్పును మేము చూపించుటకు, ఎదుటి వారు గమనించుటకు సహాయం చేసి ప్రభు చూపండి. ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ నాయన ఈ మార్పు సంబంధించిన జీవనము గడిపినాయన మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా మేము ఉండటకు సహాయం చేసి ప్రభు చూపమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.